కాంగ్రెస్ లో కొనసాగినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రెజెంట్ టీఆర్ఎస్ లోకి రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు? కష్టపడి పనిచేసే నాలాంటి వ్యక్తులకు అన్ని పార్టీలు కూడా అనుగుదు. స్థానికంగా అనేది ఏ నాయకుడు కానీ గుర్తింపు ఉండాలి. ముందు గుర్తింపు ఉండాలి, ప్రజలలో వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి. మైల్కోల్ మహేందర్ యాదవ్ గారు అంటే ఎదుగుదలలో ఎన్నో అడ్డంకులు ఎదగకుండా ఎంతో మంది చేశారన్నది అయితే విన్నాం. దాంట్లో మీకు మేము విన్నదాని ప్రకారంగా చూసుకుంటే కనుక మన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి బంధువులకి అంటే మీకు రావాల్సినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఒకానొక సమయంలో అది వాళ్ళ బంధువులకి వెళ్ళడం ద్వారా కూడా అక్కడ మీకు అడ్డుకట్ట పడిందని విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం అండి మీరు అడిగిన మాట. ఎందుకంటే 10 మంది జనాలు వేసుకొని ఒక్కొక్కడు 100 తులాల గొలుసులు, కడాయాలు, బంగారు ఉంగరాలు పెట్టుకొని ఈరోజు అటువంటి వాళ్ళకు పార్టీలలో బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నేను రాజకీయం ప్రారంభించినప్పుడు డబ్బుకు విలువ లేకుండే. ఎంపీగా మిమ్మల్ని నిలబెట్టారా లేకుంటే? కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే రాజకీయము పారాషూట్ లీడర్లు అయిపోయింది. ఎలాంటి పదవులు రాకపోయినా కూడా మీరు 25 సంవత్సరాలు కొనసాగుతూ ఎలా మీరు దీన్ని తీసుకుని రాగలిగారు? అంటే స్వతహాగా మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? వాస్తవంగా మీరు అడిగిన మాట 100% కరెక్ట్ అమ్మా. పొలిటికల్గా రావాలనుకునే వాళ్ళు పెద్దవాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సరే, మీరు రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా అంటే ఓకే. ఇప్పుడు ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి సిద్దిరెడ్డి గారిని కూడా మీరు అప్పుడే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అని అంటే అది ఏ విధంగా మేము తీసుకోవచ్చు? 1999లో ఒక పక్కన ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభంజనం, సెంట్రల్లో వాజ్పేయి ప్రభంజనం. అలాంటి తరుణంలో నేను మలక్పేట నియోజకవర్గం నుండి అసలు జగన్ గురించి అడిగితే మీరేం చెప్తారు? జగన్ అయితే చాలా మంచి వ్యక్తి. పార్టీకి దూరంగా ఉంటూ నా పని ఏందో నా వ్యాపారం ఏందో నేను చేసుకుంటూ ఉన్నాను. సడన్గా నాకు జగన్ నుంచి ఫోన్ వచ్చింది. జగన్ పిఏ ఫోన్ చేసి మీకు సార్ రమ్మంటున్నారు, మీతో మాట్లాడతారంట అని చెప్పి నేను షాక్ అయినాను. జగన్ నుంచి నాకెందుకు ఫోన్ వచ్చింది మీకు? 2020 GHMC ఎలక్షన్స్లో చూస్తే అటు మీకు సైదాబాద్ నుంచి కాకుండా మీకు పక్క డివిజన్ నుంచి మీకు పోటీ చేయడానికి ఇచ్చారు. అంటే అయిష్టంగానే మీరు పోటీ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో మీరు ఎట్లా తీసుకుంటారు దీన్ని? పార్టీ ఆదేశాలను గౌరవించి కేటీఆర్ గారి మాటను గౌరవించి పోటీ చేశాను. పోటీ కూడా నేను మామూలుగా చేయలేదు, మరి బ్రహ్మాండమైన పోటీ చేశాను, అద్భుతంగా పోటీ చేశాను. అక్కడికి బండి సంజయ్ వచ్చి కూడా అసలు ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎదగకుండా చేయాలని కానీ ఇలా ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి ఎక్కడ మిమ్మల్ని ముందుకు ఎందుకు వెళ్ళవడం లేదంటారు? మన మంత్రి తలసాని శ్రీనివాస్ గారు చులకనగా చూస్తాడు ఎవరు పోయినా. దానివల్ల ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు.